హాయ్, వెల్కమ్ టు అన్ని వ్యూస్. ఈ రోజు అంబటి అర్జున్ బజ్ లో సోనియాతో ఇంటర్వ్యూ చూసారా? చాలా మంది చూసే ఉంటారులేండి. మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? అంబటి అర్జున్ సూపర్ తోపుగా పెళ్లి క్వశ్చన్స్ వేసాడు అనుకున్నాం కదా, వేసాడండి. కానీ అంతే తోపు తురుములాగా సోనియా ఆన్సర్స్ ఇచ్చింది కదా. సో ఎక్కడైనా తగ్గిందా? అసలు తగ్గలే. అంబటి అర్జున్ ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఎంత చక్కగా క్వశ్చన్స్ తయారు చేసుకుని వచ్చాడు. బాండింగ్ గురించి ఒకటి, నామినేషన్స్ గురించి ఒకటి, క్లాన్ చీఫ్ గురించి ఒకటి, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఎవరైనా రకాల టాపిక్స్ తయారు చేసుకుని తీసుకొచ్చాడు. అన్నింటి ఎక్కడ తడబడకుండా టక్క 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 సమాధానం చెప్పుకొచ్చింది. నామినేషన్స్ గురించి బాండింగ్ గురించి అడిగినప్పుడు సో తను బాండింగ్ గురించి సీతావళ గురించి మాట్లాడింది, అన్ని మాట్లాడింది కదా. అలాగే ఏంటమ్మా హగ్గులేంటి, నువ్వు ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ, అంత హగ్గులేంటి తట్టుకోలేకపోయామేమో అని చెప్పేసి కౌంటర్ అటాక్లు మాత్రం అంబటి అర్జున్ చాలా ఘోరంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్స్ వేసాడు. కానీ ఎక్కడా కూడా అమ్మాయి అసలు అయితే ఏంటి ఇందులో తప్పేముంది అంది. హగ్స్ అని మీకు ఒక వీడియో చూపిస్తాను, నీ హగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల హగ్స్ అని చెప్పి చూపిస్తే సో దోస్ ఆర్ ఆల్ మై స్వీట్ మెమోరీస్. నేను ఎప్పుడు చూసినా ఏం చూసినా నేనేం పరకపడ్డా అని చెప్పింది. అంటే అక్కడ విష్ణుప్రియ వాళ్ళ అమ్మ నాన్న చూస్తే లేరు చూడడానికి అన్నావు కదా, మరి ఇక్కడ మీ అమ్మ నాన్న ఇవన్నీ చూడరా అని అన్నదానికి ఎవరు చూసినా నేనేం పట్టించుకుని అందులో ఏం లేదు, అది ఇవన్నీ స్వీట్ మెమరీస్ అని చెప్పింది. అంబటి అర్జున్కి నోట మాటే రాలేదు. ఇంకో క్వశ్చన్ అడిగాడు. సో క్లాన్ కింద, చీఫ్ కింద, సో అక్కడ కూడా అమ్మాయి అంబటి అర్జున్ అంతలా అడుగుతుంటే కనీసం అసలు మీరు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అక్కడ చీఫ్ నిఖిలే కదా అనేసి అనడం కానీ ఏం లేదు. 3 weeks చీఫ్ కింద చేసినందుకు కంగ్రాచులేషన్స్ అంటే ఓ థ్యాంక్ యూ, అవునా నేను చేశానా, నిఖిల్ కదా చేసింది మీకు అలా అనిపించింది, ఓహో థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ నా సజెషన్స్ ఇచ్చాను కానీ వాడిష్టం వాడేదో చేసుకున్నాడు అని చెప్పే విధానానికి నిజంగా ఆమె యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా. అసలు అంత వెటకారంగా మాట్లాడుతున్నా సరే దాంట్లోంచి పాజిటివిటీ తీసుకొని చేస్తుంది చూడండి, దానికి గ్రేట్. అసలు అవసరం కూడా ఇది చేస్తే బయటకు వచ్చేసింది. అదే అన్నాడు అంబటి అర్జున్, ఇది కొంచెం ఎక్కువయ్యే కదా నువ్వు బయటకు వచ్చేసినట్టున్నావు అనేసి అంటే నేను అదేం కాదు, దానికి వేరే లెక్క ఉంటుంది అంది. ఆ తర్వాత అందరి గురించి మాట్లాడితే నేను తగ్గి మాట్లాడను అన్నదానికి కూడా క్వశ్చన్కి నువ్వు తగ్గి మాట్లాడు, నువ్వు అన్ని స్థాయి తగ్గించి మాట్లాడావు కాబట్టి ఇక్కడికి వచ్చావని అలా కొన్ని వాటి దగ్గర చాలా లాక్ చేశాడు. కానీ చాలా మెజారిటీ క్వశ్చన్స్ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. 1 or 2 దగ్గర సిచ్యువేషన్స్ లో తగ్గిందేమో కానీ ఎక్కడ కూడా తగ్గేది అన్నట్టుగా మాట్లాడింది. ఆఖరికి ఆడియన్స్ క్వశ్చన్స్ కూడా ఈమెను బయటికి పంపించేయండి బాబు ఇవిడ ఎందుకు ఉంది అని ఎంత స్ట్రాంగ్ మెసేజెస్ పెట్టారు కదా, వాటికి కూడా ఏం చెప్పింది, వాళ్ళది ఫెయిర్ ఎనఫ్ అయితే ఏమైంది, సో వాట్, నేను అలానే ఉంటా, నేను అలాగే ఆడా అంది. ఓమ్మో, అసలు పృథ్వీని ఎందుకు రెచ్చగొట్టా అంటే నేను రెచ్చగొట్టలే, ఆ టాస్క్ లో నేనేం చెప్పలేదని చాణక్య తెలివితేటలు అనిపించాయి అమ్మాయిని చూస్తుంటే. నిజంగా బయట కూడా ఇలాగే ఉంటుందా బాబాయ్, అసలు హెడ్ స్ట్రాంగ్ అనాలా లేకపోతే తెలీదు. తను అంతగా చెప్తున్నా సరే తనకి అర్థం కావట్లేదు, లేకపోతే నేను ఇంతే, నేను ఇలాగే ఆడే, నా యాటిట్యూడ్ ఇంతే, సో నేను అలానే ఉంటా, సో నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నానని ఇచ్చి పడేసింది అంబటి అర్జున్కి. అయితే మాత్రం బాండింగ్ గురించి కానీ, పృథ్వీ గురించి కానీ, విష్ణుప్రియ గురించి అడిగినప్పుడు అడల్టరీ కామెంట్ అన్న దగ్గర కూడా తను అక్కడ కూడా నేను ఆ మాట బజ్ ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు నేను తప్పనన్న మాట అనలేదు, తను ప్రొలాంగ్ చేసింది. సో నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు తను మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది, అక్కడ నన్ను పోక్ చేసింది అని చెప్పింది తప్ప అక్కడ కూడా తప్పు ఒప్పుకోలే. సో గ్రేట్నెస్ ఏంటంటే నబీల్ విషయంలో లాక్ చేయడానికి ట్రై చేశాడు, ఇంచుమించు లాక్ చేసినట్టే. నబీల్ అంటే 2 tongues మనం అబ్జర్వ్ చేస్తే సోనియావి 2 tongues ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటది. అదే అడిగాడు, ఆ క్వశ్చన్ దగ్గర బాగా అడిగాడు. నబీల్ ఫస్ట్ వీక్ లో అందరితో కలిసిపోతున్నాడని చెప్పా కదా, యష్మికి ఇది చీఫ్ కింద ఇచ్చినప్పుడు, సో అప్పుడు కలిసిపోయిన నబీల్ ఇప్పుడు ఎలా కలవకుండా ఉన్నాడని చెప్పేసి మన నామినేషన్ అంత స్ట్రాంగ్ గా మాట్లాడామని, ఆది చోమ గారికి పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కడైనా ఇచ్చావా అని చెప్పి ఆ విషయంలో కానీ, మళ్ళీ ప్రేరణ గురించి అన్నింట్లోకి ఇంటర్ఫీర్ అవుద్ది, టైంపాస్ అవుద్ది, కూర్చొని టైంపాస్ కబుర్లు చెప్పుకోవడానికి వచ్చా బిగ్ బాస్ హౌస్కి, ఎంత పెద్ద ఆపర్చునిటీ అని చెప్పి మాట్లాడావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా, కూర్చొని కబుర్లు చెప్తున్నావు, లేదంటే నామినేషన్స్ లో పృథ్వీ వీళ్ళందరూ నీ నామినేషన్స్ మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నా ఆపాను, ఎప్పుడు ఆపానంటే ఎప్పుడో ఆపాను కదా అంటుంది. అసలు ఏం మాట్లాడుతుందబ్బా, నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి ఇంటర్వ్యూ చూస్తుంటే. అంబటి అర్జున్ అప్పటికి కూడా 2-3 సార్లు అనేసాడు, ఏం చెప్పినా అంత స్పోర్ట్గా ఎలా తీసుకుంటావు అని. అసలు ఎదుటి మనిషి ఏం చెప్తున్నా సరే అందులోంచి తనకి తప్పు చెప్తున్నారని కానీ, లేదంటే నన్ను తప్పు చేశారని ఫీలింగ్ 1% అంటే 1% లేదు చూడండి, అది గ్రేట్నెస్. సో మరి ఇంటికి వెళ్ళాక వీడియోస్ చూసాక రియలైజ్ అవుతుంది అంటే రియలైజ్ అవ్వదని అనుకుంటున్నా. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంబటి అర్జున్కే
సోనియా పాప చుక్కలు చూపించేసింది. సో ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.